నమస్తే. నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి అమృత సేకరించి పంపిన కార్తికేయుని జన్మరహస్యం అనే కథను విందాం. ముందుగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు. ఏ పండుగ అని ఆలోచిస్తున్నారా? అదేనండి, కార్తీక మాసంలో ప్రతిరోజూ పండగే కదా. కార్తీక మాసంలో శివాలయాలు జనాలతో నిండిపోయి ఉంటాయి. కాని కార్తీక మాసం అంటే కేవలం ఒక దేవతామూర్తిని ఆరాధించడం అని మనం పొరపడకూడదు. ఈ కార్తీక మాసంలో చాలా విశేషాలున్నాయి. అసలు కార్తికేయుడి జన్మ వృత్తాంతానికి, తారకాసురుడు అనే రాక్షసుడి చావుకి, ఈ కార్తీక మాసానికి ఉన్న విశేషాలేమిటో ఈ కథలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు తిన్నది జీర్ణించుకొని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇందాక చెప్పినట్లు కార్తీక మాసంలో అసలు విశేషాలేమిటో ముందు తెలుసుకుందాం. ఇది ఒక దేవుడికి సంబంధించిన ప్రత్యేకమైన మాసం కాదు. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజుకి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఆ వివరాలతో పాటు ఇందాక మనం చెప్పుకున్న కార్తికేయుడి జన్మరహస్యం, తారకాసురుడి వధ గురించి కూడా తెలుసుకుందాం. కార్తీక మాసం భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో 8వ చంద్రమాసం. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన తరువాత సంవత్సరంలో 8 నెలల్లో ఇది ప్రారంభమవుతుంది. కార్తీక మాసం శివుడికి కాక ఎన్నో దేవతలని ఆరాధించడానికి చాలా పవిత్రమైనది. ఎందుకంటే పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు 4 నెలల యోగనిద్ర తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీన్ని దేవుత్తని ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడు కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసురులను సంహరించి లోకాన్ని రక్షించాడు. ఈ మాసంలో గంగాదేవి అన్ని నదులు, కాలువలు, చెరువులు, బావులలోకి ప్రవేశించి వాటిని పవిత్రంగా చేస్తుంది. అయ్యప్ప దీక్ష కూడా కార్తీక మాసంలో వేసుకొని మకర సంక్రాంతి అంటే జనవరి 15 వరకు దీక్ష తీసుకుంటారు.
కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు. ఇది కృష్ణుడిని ఆరాధించేవారికి అత్యంత పవిత్రమైన మాసం. యశోదాదేవితో చిన్ని కృష్ణుడి లీల గురించి చెప్పుకుంటారు. తులసి మొక్క వద్ద దీపారాధన చేయడం ద్వారా ఈ మాసం మొత్తం తులసి ఆరాధన చాలా పవిత్రమైన కార్యంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువును ధాత్రీ వృక్షంగా పూజిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అని పిలుస్తారు. కార్తీక వనభోజనం ధాత్రీ తులసి చెట్ల వద్ద పూజలు చేసి ఆ చెట్ల దగ్గర ఆహారం తినడం మంచిది అంటారు. ఇవన్నీ కాక కార్తీక మాసం కార్తీక్ అనే పేరున్న సుబ్రహ్మణ్యస్వామి పేరుతో ఎందుకుందో తెలుసా? నిజానికి కార్తీక మాసంలో కార్తీక మాసం మహత్యం గురించి వినాలి. కార్తీక వ్రతం ఆచరణ స్కంద పురాణంలో కార్తీక మాసం మహత్యానికి సంబంధించి 30 రోజుల విశిష్టత తెలుపుతుంది. స్కంద అంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే. కార్తీక మాసం ప్రాముఖ్యతను స్కంద పురాణం, పద్మపురాణం, రామాయణం, భగవద్గీత, భాగవతంలో కూడా తెలిపారు. ఈ మాసంలో శివుని కుమారుడైన కార్తికేయునికి సంబంధించి ఎన్నో విశేషాలు జరిగాయి. ఇక్కడ శివుని కుమారుడు అన్న విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన శివపార్వతులకి పుట్టినవాడు కాదు. అసలు కార్తికేయుని జననమే ఓ విశేషం. మన బుడత బాపనోడులో వామనావతారంలాగా ఎన్నో మెలికలు తిరిగిన వృత్తాంతం. అయితే ఇది కథలా మీరు విన్నా ఇది కల్పించింది కాదు. ఇన్ని పురాణాల్లో ప్రస్తావించినది దివ్య మహిమ ఉన్నది. ఆ శివపుత్రుడి గురించి తెలుసుకునే ముందు కార్తీక మాసంలో ప్రతిరోజూ పండగే అని ఇందాక ఎందుకనుకున్నామంటే, కార్తీక శుద్ధ పాడ్యమిన శివ ఆరాధనతో కీర్తి కోసం పూజలు చేస్తారు. గుళ్ళో ఆకాశదీపం వెలిగించి ఆ దీపారాధన ప్రతిరోజు కొనసాగిస్తారు. కార్తీక శుద్ధ విధియ విష్ణుని మనశ్శాంతి కోసం ఆరాధించి భాయిదూజ్ అని అన్న తన సోదరి ఇంటికి వెళ్లే ఆచారం ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. కార్తీక శుద్ధ తదియ శక్తిని, ఐశ్వర్య ప్రాప్తి కోసం ఆరాధించి పార్వతికి కుంకుమార్చన చేస్తారు. కార్తీక శుద్ధ చవితి నాగదేవతలని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయుష్ కోసం పూజిస్తారు. చవితి వినాయకుడికి సంబంధించినది. పంచమిన మళ్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్యసిద్ధి కోసం ప్రార్థిస్తారు. కార్తీక శుద్ధ షష్ఠిన కూడా షాన్ముఖుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతాన ప్రాప్తి కోసం పూజిస్తారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సప్తమిన సూర్యభగవానుడిని, కార్తీక శుద్ధ అష్టమిన దుర్గాదేవిని, కార్తీక శుద్ధ నవమి, దశమి పితృదేవతలని ఆరాధించి గజేంద్రమోక్షం ఘట్టాన్ని చెప్పుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి విష్ణువుని ధ్యానం చేసే రోజులు. కార్తీక శుద్ధ చతుర్దశిన కాలభైరవ ఆరాధన చేస్తే మంచిది. కార్తీక శుద్ధ పాడ్యమిన శివుడు త్రిపురాసురుల సంహారం చేసిన రోజు. అలాగే దామోదర లీల చెప్పుకునే రోజు. కార్తీక బహుళ పాడ్యమిన అగ్నిదేవుణ్ణి ఆరాధించాలి. కార్తీక బహుళ విధియ అశ్విని దేవతలని ఆరోగ్యం కోసం తలుచుకొని వనభోజనాలకు మంచి రోజు. కార్తీక బహుళ తదియన పార్వతీదేవిని ఆరాధించడం, అలాగే తులసిమాల దానం చేయడం లాంటివి చేస్తారు. కార్తీక బహుళ చవితి వినాయకుడికి ఇష్టమైన రోజు. కార్తీక బహుళ పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించే రోజులు. కార్తీక బహుళ సప్తమి మళ్లీ సూర్యుడిని ఆరాధిస్తారు. అష్టమి నవములు అమ్మవారి ఆరాధన.
కార్తీక బహుళ దశమి అష్టదిక్పాలకులను తలుచుకోవాలి. అంటే ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర లాంటి దేవతలు. కార్తీక బహుళ ఏకాదశి ప్రత్యేకించి కుబేర ఆరాధన కోసం. కార్తీక బహుళ ద్వాదశి విష్ణుతో యోగప్రాప్తి కోసం ఆరాధన, అంటే ఆయనలో శాశ్వత ఐక్యత కోసం ఆరాధన. కార్తీక బహుళ త్రయోదశిన యముడి ఆరాధన. కార్తీక బహుళ చతుర్దశిన మృత్యుంజయుడిగా శివుని పూజించడం, మాస శివరాత్రి చేసుకోవడం ఉంటుంది. కార్తీక బహుళ అమావాస్య పితృదేవతలని తలుచుకునే రోజు. ఇన్ని రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఇన్నిసార్లు వచ్చింది కదా. ఈయన అసలు ఎవరు? ఎందుకు పుట్టాడు? ఆయన కారణజన్ముడు. కారణం ఉండడం వలనే ఆయన ఆవిర్భావం జరిగింది. ఆయన్ని కార్తికేయ అని ఎందుకు పిలుస్తున్నాము? మురుగన్, సుబ్రహ్మణ్యం, షణ్ముఖ, స్కంద, గుహన్, కుమారస్వామి లాంటి ఇన్ని పేర్లున్న ఈయనకి కార్తీక మాసానికి సంబంధమేమిటి? తెలుసుకుందాం. శివుడు తలుచుకున్న వెంటనే సుబ్రహ్మణ్యుడు పుట్టేసుండవచ్చు. కాని ఆయన పుట్టుకే పెద్ద మిస్టరీ. తల్లి గర్భం నుంచి కాకుండా తండ్రి వీర్యం అనేక మాతృమూర్తులను తాకి అనేక దేవతల శాపానికి కారణమయ్యి ఒక్క రాక్షసుడిని సంహరించడానికి వచ్చింది. వామనావతారమే ఓ సస్పెన్స్ కథ అనుకుంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. అసలు ఈ కథలో మలుపులు కథతో పాటు చెప్పుకుందాం. దేవతల తల్లి అదితి అని మనకి తెలుసు. ఇప్పుడు కశ్యప ప్రజాపతి మరో భార్య దితి గురించి చెప్పుకుందాం. ఈవిడ రాక్షసులకు తల్లి. ఈవిడకి శివదీక్ష మహిమ వల్ల వజ్రాంగుడనేవాడు పుట్టాడు. దైవశక్తి వల్ల ఇతడిలో సాత్విక గుణం అధికంగా ఉంది. కాబట్టి బ్రహ్మ ఇతనికి వరాంగితో వివాహం జరిపించాడు. ఆవిడకి అంతులేని కామం, అధిక తామసం ఉండేవి. వరాంగికి ఓ రోజు ఓ విచిత్రమైన కోరిక కలిగింది. దుఃఖపెట్టగల, ముల్లోకాల్లోనూ ఎదురన్నదే లేని అమిత బలశాలి అయిన కొడుకును కనాలనే కోరిక. మనకి తెలుసు, ఎంతోమందికి నామరూపాలు లేకుండా చేసేది ఇలాంటి కోరికలే అని. ఇలాంటి కోరిక భార్య కోరడంతో కాదనలేక వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ అనుగ్రహం వలన వారికి తారకాసురుడు అనే కొడుకు పుట్టాడు. లోకాలన్నీ వాడు పుట్టడంతోనే గడగడలాడి శోకించేవి. తండ్రిని మించి మరీ బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. ఉగ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి మెలికతో కూడిన వరాలెన్నో పొందాడు. ఓ బ్రహ్మదేవా, నిజంగా నా తపస్సుకి నువ్వు మెచ్చితే అపారమైన అనంతమైన శక్తియుక్తులుండాలి. నాకు విశ్వవిజేతను కావాలి. నాకు చావు ఉండకూడదు. నీవు ఎలాగో నా తపస్సుకి మెచ్చితే నన్ను చంపవు కాబట్టి శివుడి వల్లగాని విష్ణువు వల్లగాని నేను చావకూడదు అని ఆలోచించుకొని మళ్ళీ అసలు నీ సృష్టిలో దేనివల్ల చావు రాకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మతత్వం మాట్లాడతారు కదా. చూడు తారక, నీ తపస్సుకి నేను మెచ్చాను, సందేహం లేదు. కాని చావు లేకుండా నేను ఎవరికీ వరమివ్వలేను. పుట్టినది ప్రతీదీ పాపపుణ్యములను అనుభవించి పూర్వజన్మ పాపాలను కరిగించుకోవడానికి, చివరిలో పరమాత్మలో ఐక్యం కావడానికి. కాబట్టి నేను వచ్చినందుకు నీకు మరో కోరిక తీరుస్తాను, కోరుకో అని మరో అవకాశం ఇచ్చాడు బ్రహ్మ. నా కోరికను మరిచి అడుగుతున్నాను. పరమ విరాగి, నిత్య తపస్వి, భార్యకి దూరమైన పురుషుడికి ఎవరైనా కుమారుడిగా జన్మిస్తే అతడి వల్ల మాత్రమే మరణం ఉండేలా వరం అనుగ్రహించు అన్నాడు. నువ్వు పుట్టింది నా అనుగ్రహంతో. అయినా చావుని నీ చేతిలోకి నువ్వే తీసుకుంటాను అంటున్నావు. వద్దన్నాను, మళ్ళీ అదే అడుగుతున్నావు. అయితే నీ విచిత్రమైన కోరిక నాకు నచ్చింది. తథాస్తు అని వెళ్ళిపోయాడు. పెళ్లిలేనివాడై పైగా విరాగి అయి ఉండేవాడెక్కడైనా ఉంటాడా? భార్య ఉంటే విరాగి ఎలా అవుతాడు? పైగా నిత్య తపస్వి అయినవాడు. అంటే భార్య ఉన్నా సన్యాసిలా ఉండాలి. ఇంత ఆలోచించిన తారకాసురుడు ఆ వరంకున్న మెలిక ఎవ్వరూ తీయలేరని, గర్వం వల్ల తనకిక ఎదురులేదని భావించి దేవతలను సాధించడం మొదలుపెట్టాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే
వేదన కలిగించేవాడయ్యాడు. 4 తలలున్న సమయానికి ఒక్క తలతో అయినా ఆలోచించకుండా వరాలిచ్చినందుకు బ్రహ్మకే తల పట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. దేవతలు బ్రహ్మగారి దగ్గరకు వెళ్లి ఆయన చేతే శివుడిని ఒప్పించి సతీదేవితో వివాహం జరిపించిన కథ మనం శివునికి పుట్టిన సతీదేవి కథలో విన్నాం. ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించి తరించనేమో సుమసరులు రతీదేవి చేరి కేలి కేలి లాలించినేమో హిమగిరి సొగసులు మురిపించునో మనసులు హిమగిరి సొగసులు మురిపించునో మనసులు. ఇక్కడ ఆ గిరి పేరు మేరుగిరి. శివుడికి పార్వతికి వివాహమయ్యి పరమేశ్వరుడు పార్వతితో కైలాసానికి వచ్చి భోగవస్తు సమన్వితమైన శయ్యామందిరంలో చందనశయ్యను అలంకరింపచేసి 1000 దివ్య సంవత్సరాలు పరమానందాన్ని అనుభవిస్తున్నారు ఆది దంపతులు. అప్పుడు దేవతలందరూ మేరుగిరి సమీప ప్రాంతాన సమావేశమై యోగిధ్రేష్ఠుడు, నిర్వికారుడు, ఆత్మారాముడు అయిన శంకరుడు మనకోసం వివాహం చేసుకొన్నా ఆయనకింతవరకు కుమారోదయం కాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఈ యోగికి ఇప్పుడు భార్య ఉంది, కాని ఆవిడికి దూరమవ్వాలి. ఈయనకి కొడుకు పుట్టాలి. ఈయన తపస్సు చేసుకోవాలి. ఈయనకి కొడుకు పుట్టాలని వివాహం జరిపించాం. కాని ఈ చిక్కుముళ్ళు తీసేదెవరు? ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈ తారకాసురుడి నుంచి మనల్ని కాపాడేదెవరు అనుకున్నారు. దానికి నారాయణుడు ఇలా అన్నాడు: ఓ బృందారకులారా, చింతిల్లకండి, మనకు శుభాలు ప్రాప్తిస్తాయి. ఆది దంపతులు విహారాన్ని విరమించటానికి సమయం ఇంకా ఆసన్నం కాలేదు. వారి విహారానికి మనం విఘ్నం కల్పించకూడదు. అలా భంగాన్ని కల్పించిన వానికి జన్మజన్మలయందు భార్యావియోగం కలుగుతుంది. ఆది దంపతులు మరొక 1000 సంవత్సరాలు అలా ఏకాంతంలో ఉంటారు. గడువు పూర్తి కాగానే అక్కడకు వెళ్లి ఆ శివతేజస్సును భూమి ధరించేటట్లు చెయ్యండి. ఆ తేజస్సు నుండి కుమారుడైన స్కందుడు జన్మించగలడు. ప్రస్తుతానికి మీరు మీ నివాసాలకు వెళ్ళండి అన్నాడు వాసుదేవుడు. శక్తి శివుల లీలా విహార రూపమైన లాస్య తాండవాలను భరించలేక భూమి ఆదికూర్మ, ఆదిశేషువులతో సహా కంపించింది. కూర్మ భారానికి కూర్మవాయువు స్తంభించింది. లోకాలన్నీ తల్లడిల్లాయి. అప్పుడు దేవతలందరూ విష్ణువును చేరి ముల్లోకాలలోనూ ప్రాణవాయువు స్తంభించిందని మొరపెట్టుకోగా నారాయణుడు వారందరితో కూడి కైలాసానికి కదిలాడు. మహదేవా, తారకాసుర పీడితులైన దేవతలు నిన్ను శరణు కోరి వచ్చారు. ద్వారం దగ్గరే ఉన్నారు అని ఆర్తితో పలకరించాడు. యోగజ్ఞాన విశారదుడు ఈ పిలుపు విని వచ్చి ఇలా అన్నాడు: ఓ నారాయణ, ఓ బ్రహ్మ, ఓ దేవతలారా, నేను మిమ్మల్ని పీడించేవాడి అంతుచూసే కార్యంలోనే ఉన్నాను. నా తపస్సు ఫలించే సమయానికి మీరు విఘ్నాన్ని కలిగించారు. నేను నా భార్యతో రమించే వేళ ఉత్పన్నమైన తేజస్సుని, నా వీర్యాన్ని ఎక్కడ ఉంచాలి? ఈ తేజస్సుని గ్రహింపగల సమర్థులెవరు అని శివుడు అనగానే, అన్నీ భరించేది భూమాత, కాబట్టి భూమి మీద వదలమన్నారు దేవతలు. శివుడు వీర్యాన్ని వదిలి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాడు. కాని ఆ తేజస్సు శక్తికి దహించిపోయింది భూమాత. తనని రక్షించమని, తాను ఆ వేడిని తట్టుకోలేకపోతోందని
దేవతలకు మొరపెట్టుకుంది. దహించే గుణం ఉన్న అగ్నిహోత్రుడు ఆ శివతేజస్సును గ్రహించాడు. ఇంతలో శక్తిస్వరూపిణి అయిన పార్వతి శివుని రాక ఆలస్యం అయిన కారణంగా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి దేవతలను చూసి మహాక్రోధంతో మండిపడి వారినుద్దేశించి ఇలా పలికింది: ఓరి దేవతాగణములారా, మీరందరూ పరమ దుర్మార్గులు, స్వార్థపరులు. మీ స్వార్థాన్ని సాధించుకొనడం కోసం పరమేశ్వరుని ఆరాధించి నా విహారానికి భంగం కలిగించారు. నేనిప్పుడు పిల్లలు ఉన్న గొడ్రాలినయ్యాను. నాతో విరోధించిన వారికి కూడా సుఖం లభించదు. ఈనాటి నుండి దేవతల భార్యలు కూడా పిల్లలు లేకుండా ఉంటారు. మీ 33 కోట్ల దేవతల సంఖ్య పెరగదు అని అగ్నిని చూసి, ఓ అగ్ని, నువ్వు శివవీర్యాన్ని గ్రహించావు. నువ్వు నిత్య దుఃఖితుడవై సర్వభక్షకుడివవుదువుగాక అని భూమాతని చూసి, ఏం తల్లి, వేరొకరి వీర్యాన్ని తీసుకున్నావే? ఇకపై నిన్ను పాలించే, నీ మీద పాలించే రాజులందరూ భూపతులు అని పిలువబడతారు. నీకు అనేక భర్తలు ఉన్నారని అపకీర్తి వస్తుంది అని శపించింది. మంచి చేయబోయి చెడు ఎదురైంది దేవతలకి. ఒకవైపు పార్వతీదేవి వలన శాపాలు పొందారు, మరోవైపు లోపల నుంచి దహించి వేస్తోంది అగ్నిదేవుణ్ణి. అప్పుడు దేవతలు, ఓ అగ్ని, శివతేజస్సును యోగ్యమైన స్త్రీయందు నిక్షేపించు. కాని అలాంటి స్త్రీ పార్వతి కాక మరొకరు లేరు కదా అని ఎవరిని అడగాలో తెలియని అగ్నిదేవుని దగ్గరకి నారద మహర్షి వచ్చి, ఓ వీతిహోత్రా, ఈ శివతేజస్సును నీవు దేవతల భార్యలయందు ఉంచలేవు. అదేవిధంగా పార్వతీదేవిని అడగలేదు. కాని ఇంకెవరియందు ఉంచినా పార్వతీదేవి సహించలేదు. కాబట్టి దీనికి ఒకటే మార్గం. పర్వతరాజుకి మరో కూతురైన గంగాదేవిలో నువ్వు ఇది నిక్షిప్తం చేస్తే పార్వతీదేవికి సోదరి కాబట్టి ఆవిడ తన భర్త తేజస్సుని తన సోదరి స్వీకరించిందని కోపం తగ్గించుకోవచ్చు. నువ్వు ఆవిడ ఒప్పుకునే విధంగా మాట్లాడి ఒప్పించాలి అని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు వెళ్ళి, తల్లి, నీవల్ల జగత్తులో ఒక మంచి కార్యం జరగాలి. దానికి నువ్వు గర్భం ధరించాలి. శక్తివంతమైన కుమారుడికి జన్మనివ్వాలి. అతనే లోకాలను పీడించే తారకాసురుడి వధ చెయ్యగలడు అనేసరికి అప్పటి వరకు ఆకాశగంగలా పారే గంగాదేవికి లోకాలకు మంచి చేసే పనిలో భాగం తీసుకోవాలని అనిపించినా వివాహం కాకుండా గర్భం ఎలా దాల్చాలో అర్థం కాలేదు. దానికి అగ్ని శివుని వీర్యం తనలో ఉన్న విషయం చెప్పి తను ఒప్పుకుంటే అది తనలో ప్రవేశపెడతానని చెప్పాడు. దానికి ఒప్పుకుంది ఆకాశగంగ. ఈవిడ భగీరథుడు తపస్సు చేసినంతవరకు శివుడి జటాజూటం నుంచి భూమి మీద పడలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. అగ్నిదేవుడు ఆ శివవీర్య తాపాన్ని తట్టుకోలేక వాయువు సహాయం కోరి హిమవంతుడి ద్వారా గంగానదిలో విలీనమైపోయేలా ఆ ఉగ్రాగ్ని వీర్యాన్ని విసర్జించాడు. కాని ఆ వేడిధాటికి తట్టుకోలేక గంగమ్మ తన కెరటాలతో దానిని విచ్ఛిన్నం చేస్తూ రెల్లు పొదల్లోకి చేర్చింది. అంటే గడ్డి కుటుంబానికి చెందిన పొడవైన సన్నని ఆకులతో కూడిన మొక్కలు. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుంచి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుంచి తగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుంచి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుంచి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. ఒక్కొక్కటి పుట్టి దేవలోకం వరకు కాంతులు విరజిమ్ముతున్నాయి. కాని దేవతలకు ఒకటే ప్రశ్న, ఇంతకీ కుమార సంభవం జరిగిందా లేదా? అప్పుడే అక్కడ ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. అలా మార్గశిర శుద్ధ షష్ఠినాడు కుమారస్వామి ఆవిర్భవానికి సహకరించింది గంగమ్మ తల్లి. 6 ముఖాలతో షణ్ముఖ నామధేయుడయ్యాడు. శరవణ పొదలలో పుట్టాడు కాబట్టి శరవణ అయ్యాడు కుమారస్వామి. భక్తశ్చ యః కార్తికేయే కాకుత్సభువి మానవః ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. ఇంతవరకు బానే ఉంది. మరి కృతికా నక్షత్రం కార్తికేయ నామం ఎలా వచ్చింది? కాని ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడు. అతనికి పాలు పట్టే మాతృమూర్తి ఎవరు అని
మళ్లీ సందేహంలో పడ్డారు దేవతలు. పార్వతీదేవి రాదు, దేవతల భార్యలకు శాపం ఉంది కాబట్టి వీలు కాదు అనుకుంటుండగా నదీ స్నానం చెయ్యడానికి అదే సమయంలో సప్తర్షుల భార్యలు ఆకాశగంగలో మాఘ స్నానానికై ఉదయమే లేచి మంచి నియమాలతో నదీ తీరానికి వచ్చి స్నానం ముగించారు. స్నానానంతరం చలిచేత పీడింపబడి వారిలో 6 వహ్నిజ్వాలా సమీపానికి వెళ్లబోగా వివేకవతి అయిన అరుంధతి వారితో కలవలేదు. శివమాయామోహితులైన వారు హఠంతో అగ్నిదేవుడికి సమీపంగా వచ్చారు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. పుట్టిన ఆ పిల్లవాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన ఆ 6 కృతికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు, కృత్తికల పుత్రుడు అని పిలవాలి. అలా అయితే పాలు పడతాం అన్నారు. దేవతలు సరే అన్నారు. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలు పట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో పాలు తాగాడు. కనుక ఆయనకి షడాననుడు, షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివతేజస్సు గనక ఆయనకి పావకి, అగ్ని సంభవః అనే నామాలు, అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనను కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యము స్ఖలనమైతే పుట్టినవాడు కనుక స్కందుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు గనక అమ్మ అందం వచ్చింది గనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రణవార్థాన్ని వివరించాడు కనుక స్వామిమలై అన్నారు. ఈ షణ్ముఖ ఆవిర్భావాన్ని బాలకాండలో అరణ్యానికి రామలక్ష్మణులను తీసుకువెళ్లిన విశ్వామిత్రుడు రాముడికి కూడా చెప్పాడు. ఈ 6 కృత్తికలు నక్షత్ర మండలంలో కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో భూమికి దగ్గరగా వచ్చి ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఈ నక్షత్రాలు సప్త ఋషుల్లో 6 ఋషులకు భార్యలన్నమాట. కృత్తికల పాలు తాగినందుకు కుమారస్వామికి కార్తికేయుడు అన్న పేరు వచ్చింది. చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉంటే చైత్రమని, విశాఖ నక్షత్రంలో ఉంటే వైశాఖమని, అలాగే కృత్తికా నక్షత్రంతో కలిసి ఉంటే కార్తీక మాసం అంటారు. ఇప్పుడు ఈ పిల్లవాడు తారకాసురుడి సంహారం ఎలా చేశాడో విందాం. పాలు తాగి ఏడుపాపిన ఆ పిల్లవాడు సుందరుడు, సౌభాగ్యవంతుడు, శోభాయుక్తుడు, ప్రీతివర్ధనుడు అయిన బాలకునిగా దర్శనమిచ్చాడు. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో షష్ఠినాడు ఈ భూమండలం మీద శివతేజోద్భవుడైన కుమారుడు అవతరించాడు. ఆ బాలకునిపై దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. అప్పుడు మరో విచిత్రం జరిగి అతను 16 ఏళ్ల వయసువాడిలా అయిపోయాడు. ఆ సమయంలో అస్త్రవిద్యా పారంగతుడైన విశ్వామిత్రుడు విధిచోదితుడై అక్కడకు వచ్చాడు. తేజస్శాలి అయిన శివకుమారుని అలౌకిక ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యంతో నమస్కరించాడు. వెంటనే ఆ బాలుడు, ఓ మహాజ్ఞాని, ఈశ్వరాజ్ఞచే నువ్విక్కడకు వచ్చావు. తండ్రి, నాకు వేద విహితమైన సంస్కారాన్ని యథావిధిగా చెయ్యి. ఈనాటి నుండి నువ్వు నాకు పురోహితుడవై లోకపూజ్యుడవవుతావు అని కోరాడు కార్తికేయ. దానికి విశ్వామిత్ర, ఓ కుమారా, నేను బ్రాహ్మణుడను కాను, క్షత్రియుడను, విశ్వామిత్ర నామధేయుడను, విప్రసేవకుడను. నీ చరిత్ర కూడా చెప్పు అని కోరగా కుమారుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. ఓ గాధేయ, నా వరంచే నువ్వు బ్రహ్మర్షివయ్యావు. వశిష్ఠాది మునులు నిన్ను ఆదరంతో ప్రశంసిస్తారు. నా ఆజ్ఞను పాటించి నాకు సంస్కారం చెయ్యి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచు.
విశ్వామిత్రుడు అమితానందంతో ఆ బాలునికి వేదోక్త సంస్కారాన్ని నెరవేర్చగా శివకుమారుడాయనకు దివ్య జ్ఞానాన్ని గురుదక్షిణగా ప్రసాదించాడు. తరువాత అగ్నిదేవుడు వచ్చి శక్తి అనే ఆయుధాన్ని సమంత్రకంగా ఇచ్చాడు. కార్తికేయుడు ఆ శక్తి చేత పర్వతాన్నెక్కి శిఖరాన్ని కొట్టగా అది నేల కూలింది. అదే సమయంలో అనేక మంది రాక్షసులు సంహరించటానికి రాగా వారందరినీ నేలకూల్చాడు ఆ బాలుడు. ఆ శక్తి ప్రహారానికి ముల్లోకాలు కంపించగా ఇంద్రుడు వచ్చి తన శక్తితో ఓ సైన్యాన్ని తయారుచేశాడు. గణాలన్నీ సిద్ధమై తారకాసురుడి మీదకు యుద్ధానికి కార్తికేయుడి ఆధ్వర్యంలో బయల్దేరాయి. యుద్ధం మొదలయ్యే ముందు ఆటంకాలు రాకూడదని ఇంద్రుడు వినాయకుడికి నమస్కరించుకొని బయల్దేరాడు. అప్పటికే ఆయన కైలాసంలో విఘ్నాధిపతి అయ్యాడు. రాక్షసులు యుద్ధం చేస్తుంటే గణనాయకులు ద్వంద్వస యుద్ధానికి తలపడ్డారు. తారకాసురుని ఇంద్రుడు నిలబెట్టాడు. సంహ్రాదునే రాక్షసుడిని అగ్ని ఎదుర్కొన్నాడు. జంబూనిని యముడు ఢీకొన్నాడు. సువీరుని గద్దించాడు వాయువు. చంద్రుని అదిలించాడు కుంభాసురుడు. కుబేరుని అడ్డగించాడు పవమానుడు. ఇలా దేవదానవులు అసువులా పోరాడుతున్నారు. అదే సమయంలో వీరభద్రుడు ప్రమదులతో కూడి శత్రువుల పాలిట అకాల రుద్రుడై త్రిశూలాన్ని చేపట్టి తారకాసురుని ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగింది. వీరభద్రుని త్రిశూలహతుడైన తారకుడు క్షణమూర్ఛితుడై లేచి కొండగుహలాంటి నోరు తెరిచి ఒక్క బొబ్బ పెట్టి దెబ్బ కొట్టాడు. వాసుదేవుడు వచ్చి వీరభద్రునకు బాసటగా నిలిచాడు. పాంచజన్యాన్ని ధరించి వచ్చాడు హరి. ఇక కాలహరణం చేయటం మేలు కాదని బ్రహ్మగారు కుమారస్వామిని, కుమారా, విష్ణుతారకుల మధ్య ఈ యుద్ధం శోభించటం లేదు. నా వరప్రభావంచే ఈ దుష్టుడు ఎవరి చేతిలోనూ చావడు. శివతేజోధ్రువుడివైనా నీ చేతిలో తప్ప. నీ జన్మకారణం అదే. పూర్వం వీడు దేవతలందరినీ జయించి విష్ణువును కూడా బెదిరించాడు. ఇక జాగుసేత మేలు కాదు అనగానే కుమారస్వామి ప్రసన్నుడై శక్త్యాయుధాన్ని ధరించి తారకునికి అభిముఖంగా మత్త వేదండాన్ని చీల్చటానికి సింహంలా నడిచాడు. కార్తికేయుడు వజ్రాయుధంతో వాడిని బలంగా కొట్టాడు. ఆ వజప్రహారానికి జర్జరీభూత శరీరుడైన తారకుడు నేలకూలి మహాక్రోధం కన్నులతో అరిచాడు. శ్రీహరిని దూషించటం, ఇంద్రుని కాలితో తన్నడం ధర్మవిరుద్ధమైన ఈ రెండు అకార్యాల కారణంగా తారకుని పూర్వపుణ్యం నిశ్శేషంగా హరింపబడగా స్కందుడు తారకుని సంహరించటానికి రౌద్ర భీభత్స వీర రసభేద గతులను, దేశానుసారులైన గతులను, శాస్త్ర ప్రామాణ్యాన్ని, లోక ప్రామాణ్యాన్ని అనుసరించి చూపి శస్త్రాయుధాన్ని, బాహుయుద్ధాన్ని కూడా చేశాడు. అంతవరకు యుద్ధాన్ని క్రీడగా భావించి తారకునితో యుద్ధక్రీడ ఆడుకున్నాడు కుమారస్వామి. ఆయన విసురుకు తారకాసురుడితో పాటు అసురుడు ప్రాణాలు విడిచాడు. హర్షంతో కేరింతలాడారు దేవతలు. గంధర్వుల బంధాలూడాయి. గుహ్యకులు బాహ్య సంచారులయ్యారు. యక్షులకు అధిక్షేపాలు తప్పాయి. పితరుల భీతి సద్దుమణిగింది. వసువులకు ప్రాణాలు నిలిచాయి. రుద్రులకు ఉపద్రవం తప్పింది. అలా ఆయన ఎందుకు పుట్టాడో ఆ కార్యం నెరవేరింది. ఆ తర్వాత కూడా ఇంకా ఎన్నో విశేషాలు చేశాడు. అందరూ సంతోషించారు, ఒక్క పార్వతీదేవి తప్ప. కార్తికేయుడు యుద్ధంలో గెలిచి కైలాసానికి వస్తున్నాడని తెలిసి శివుడు పార్వతి దగ్గరకు వెళ్లాడు. దేవి, ఎందుకీ కోపం? నిజానికి స్కందుడు నాకు మాత్రమే పుడతాను అన్న సనత్కుమారుడి అంశం. ఓనాడు నీవు నేను హాయిగా విహరిస్తుండగా దివ్య జ్ఞాని అయిన సనత్కుమారుడు పలుకరించకపోగా నాకు జగత్తు మొత్తం ఈశ్వరుడే కాబట్టి ఇప్పుడు నీవు ప్రత్యేకంగా కనిపించావని నిన్ను ప్రత్యేకంగా పలకరించాలా అని ప్రశ్నించాడు, గుర్తుందా? అప్పుడు ఇంతటి దివ్యవాక్కు పలికేవాడు నాకు మాత్రమే కొడుకునవుతానని నాకు మాటిచ్చాడు. అప్పుడు కూడా కోప్పడిన నీవు నీకు కూడా కొడుకు అనిపించుకునేందుకు భస్మాసురుడి వధకై తటాకంగా మారానని, ఆ తటాకం దగ్గరే పుట్టాలని సనత్కుమారుడిని కోరావు. ఇప్పుడు ఈ కుమారుడు అదే తటాకం దగ్గర రెల్లు పొదల్లోకి చేరి నీ అంశ అయిన కృత్తికల పాలు తాగి రాక్షస సంహారం చేసి వస్తున్నాడు అని చెప్పేసరికి శాంతించి
కుమారస్వామిని కైలాసానికి స్వాగతించింది పార్వతీదేవి. అలా కార్తికేయుడి జననంతో తారకాసురుడి కథ ముగిసింది. కాని కథలో రెండో భాగం ఇంకా ఉందండోయ్. ఈ తారకాసురుడికి 3 కొడుకులు. వారిని త్రిపురాసురులు అంటారు. ఈ ముగ్గురిని మహాశివుడు కార్తీక పౌర్ణమి రోజున సంహరించాడు. అది మనం ఇంకో కథలో చెప్పుకుందాం. ఈ కథలు వింటున్న మీ అందరికీ సకల దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.